నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండపు బస్వానందం గారికి హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందినవారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నమస్తే. సో ముందుగా జాన్ 3న విజయవాడలో ఏదైతే మెడికల్ క్యాంప్ అయిందో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని తెలిసింది. కంగ్రాచులేషన్స్. ఏ విధంగా అయింది అది? అక్కడ విజయవాడలో పబ్లిక్ లో చాలా మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే విజయవాడ చుట్టూ ఉన్నటువంటి 100-200 కిలోమీటర్ల దూరం నుంచి మచిలీపట్నం కానీ, గుంటూరు కానీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి పబ్లిక్ చాలా మంది రావడం జరిగింది. అది చాలా విజయవంతంగా, ఎందుకంటే అంతమంది ప్రజలు హైదరాబాద్కు రావడం కష్టంగా ఉండే. అక్కడ క్యాంప్ నిర్వహించడం వల్ల ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. మనకు అంటే 100కు పైగా వచ్చారు. కాకపోతే మనం 150 మంది కంటే ఎక్కువ చూడలేకపోయినాం. మిగతా వాళ్ళని వాపస్ పంపించడం జరిగింది. ఎందుకంటే ఎయిర్పోర్టు మనకు ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ టైమింగ్ అయిపోయింది. 6 o'clock ఫ్లైట్ ఉండే. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసి ఫ్లైట్ను మనం లేటు ఫ్లైట్ బుక్ చేసుకున్నట్టయితే ఎక్కువ మందిని చూసే అవకాశం ఉంది. ఇక విజయవాడ మాత్రం చాలా మంది లోపల మంచి స్పందన, మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. గతంలో మన దగ్గరికి హైదరాబాద్కి వచ్చి వాడిన వాళ్ళు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. అందరి లోపల మంచి స్పందన. ఎక్కువ మాత్రము ఈ సోరియాసిస్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఆ సోరియాసిస్ అద్భుతంగా తగ్గిపోతుంది. హోమియోపతిలో ఈ సోరియాసిస్ వ్యాధి అనేది సమూలంగా తగ్గిపోతుంది. మరి ఎవరైతే ఇప్పటిదాకా 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఎందుకంటే అలోపతి డాక్టర్లు ఇప్పటిదాకా దాన్ని సప్రెస్ చేస్తూ, యాంటీబయాటిక్స్ ఇస్తూ, ఆయింట్మెంట్లు పెడుతూ దాన్ని సప్రెస్ చేసుకుంటూ వచ్చినటువంటి వ్యాధులు అందరికీ కూడా పూర్తిగా రూట్ అవుట్ అవుతుంటే అద్భుతంగా ఫీల్ అవుతున్నారు, ఆనందపడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మరి ఇంత అద్భుతమైన వైద్య విధానం హోమియోపతిలో సోరియాసిస్కు ట్రీట్మెంటే లేదు, దానికి ఒక కాజ్ లేదని చెప్పినటువంటి డాక్టర్లకు కనువిప్పుగా హోమియోపతిలో అద్భుత రిజల్ట్ చూపిస్తున్నాం. ప్రజల లోపల ముఖ్యంగా నేను చెప్పేది, ప్రజలు ఏవైతే ఈ సోరియాసిస్ బాధితున్నారో వాళ్ళు చాలా డిప్రెషన్లో, చాలా బాధాకరంగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ముఖ్యంగా చెప్తున్నా, డిప్రెషన్గా బాధపడే అవసరం లేదు. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. హోమియోపతిలో మంచి డాక్టర్ని వెతకండి. మంచి డాక్టర్ల దగ్గర అద్భుతంగా ట్రీట్మెంట్ ఉంది. దాని కాజ్ సిమ్టమ్స్ కొంతమంది ఇప్పుడు 90% నా దగ్గర కూడా సక్సెస్ఫుల్ ఉంది. కొంతమంది చెప్పే సిమ్టమ్లో కూడా కొంతమంది నా దగ్గర కూడా కొద్దిగా లేట్ అవుతుంది. అందరికీ నేను 2-3 monthsలో కాకుండా కొద్దిగా 6 months కూడా దాటుతుంది. ఎందుకోసం అంటే సిమ్టమ్స్ చెప్పేటప్పుడు వాళ్ళు మాకు కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ కాకపోతే వాళ్ళకి రిజల్ట్ కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు నేను వాళ్ళకి అవకాశం ఇస్తున్నా, 1 week లేకపోతే నెక్స్ట్ వీక్లో మాకు రిజల్ట్ చెప్పమని. ఇలాంటి అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళకు కరెక్ట్ ఇండికేట్ కాకపోతే వెంటనే మార్చడం వల్లనే ఇంత ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి ప్రజలకు ఈ సోరియాసిస్ బాధితులు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఎలాంటి బాధపడే మీరే కాదు, మీరు ఇప్పుడు వింటున్నటువంటి వాళ్ళే కాకుండా మీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గర రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఇతరులకు ఎవరైతే మీకు సోరియాసిస్ పేషెంట్ కనిపిస్తారో వాళ్ళకు అడ్వైజ్ చేయండి. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. సమూలంగా అందరికీ డౌట్ అదే, సార్ పూర్తిగా రాదా, మళ్ళీ రాదా అంటున్నారు. మళ్ళీ రాకుండానే చేస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు నుంచి 30 ఏళ్ళ నుంచి తగ్గిన వాళ్ళు ఇంతవరకు మళ్ళీ నాకు సోరియాసిస్ వచ్చిందని చెప్పి రాలేదంటే ఇది శాశ్వతమైన వైద్యమే. ఎందుకోసం శాశ్వతం అంటే ఈ యొక్క వ్యాధి యొక్క సమూలాలు ఎందుకోసం వస్తుంది సోరియాసిస్, ఈ సోరియాసిస్ యొక్క మూలాలు ఏంటి, దీని యొక్క కాన్స్టిట్యూషన్ ఏంది, దీని యొక్క రోగ కాజ్ ఏంది, దీని మీద మేము బేస్ మీద మందిస్తున్నాం. కాబట్టి దాని యొక్క రూట్ కాజ్ తీసేయడం వల్ల పర్మనెంట్ అవుతుంది. అలోపతిలో దాని రూట్ కాజ్ లేదు. సప్రెషన్, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ ఇట్లా ఇవ్వడం వల్ల, మీద ఆయింట్మెంట్లు పెట్టడం వల్ల అది లోపలికి తొక్కబడిపోయి లోపల అదంతా బ్లడ్లో ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మీద ఎక్స్టర్నల్గా నేను ఎవరికి కూడా ఒళ్ళంతా ఉన్న వాళ్ళకు కూడా నేను ఒక్క ఆయింట్మెంట్ ఇవ్వకుండా, ఎక్స్టర్నల్గా ఇవ్వకుండా, ఇంటర్నల్గా టంగ్ పైన ఇచ్చిన మందుతోనే సింగిల్ డోస్తోనే ఇంత రిజల్ట్ చూపిస్తున్నామంటే ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్. కాబట్టి ఇంతటి అద్భుత వైద్యము ప్రజలకు అందిస్తున్నాం. తప్పకుండా మీరు ఎలాంటి ముఖ్యంగా సోరియాసిస్ బాధితులైతే వేడ్చుకుంటూ బాధపడుతూ వస్తున్నారు వాళ్ళకి ఎట్టి ఈ బాధలు ఇప్పటి నుంచి పోయింది. మీకు హోమియోపతిలో 100% క్యూరబుల్ చేసే కాబట్టి హోమియోపతిలో ఉన్నది. ఓకే, ఫస్ట్ కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. వరంగల్ శ్రీనివాస్ రెడ్డి గారు. హలో శ్రీనివాస్ రెడ్డి గారు. మేడం మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి సార్. నాకంటే ఇప్పుడు మీరు సోరియాసిస్ అన్నారు కానీ నాది సమస్య గురించి చెప్పండి. ఏ సమస్య ఉన్నది మాట్లాడతా. అయితే L4 L5 కాంప్రెషన్ అవుతుంది సార్. గత 4 years నుండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సార్. నా వృత్తిపరంగా అంటే 2-wheeler మీద తిరగడం, ఎక్కువ 6-7 గంటలు తిరుగుతాను రోజు. ఓకే. తర్వాత ఇంకా 1.5 year హోమియోపతి మెడిసిన్స్ వాడాను. ఎలాంటి ట్రీట్మెంట్ అయితే జరగలేదు సార్. వరంగల్
అయితే 40 ఏళ్ళ సీనియారిటీ అని చెప్తాడు, కానీ ఎలాంటి రిజల్ట్ అయితే సార్ చాలా చెక్ చేశాను. ఓకే శ్రీనివాసు, నీకు హోమియోపతిలో రిజల్ట్ రాలేదంటే మరి 1.5 year దాకా వెయిట్ చేసే అవసరం లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక్క దగ్గర హోమియోపతిలో 1 week 1 month 2 monthsలో మీకు రిజల్ట్ లేకపోతే డాక్టర్ మార్చండి, లేకపోతే డాక్టర్ మీద ఒత్తిడిదండి. హోమియోపతిలో 100% క్యూరబుల్. ఈ వెన్నుపూస యొక్క డిస్క్ బల్జు, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ డీజనరేషన్ ఇలాంటి కేసులు నేను ఎన్నో అద్భుతంగా తగ్గించిన. ఇది నేను చెప్పడం కాకుండా యూట్యూబ్లో కూడా అబ్జర్వ్ చేయి. ఎక్కడైతే మీరే కాదు, ఇప్పుడు మీ లేక బాధపడ్డ వాళ్ళంతా కూడా చాలామంది నా దగ్గరికి ఇవాళ కూడా రావడం జరిగింది. సార్ నేను హోమియోపతి పలానా దగ్గర 3 ఏళ్ళు వాడినా 4 ఏళ్ళు వాడినా. ఇక్కడ కారణం ఏంటంటే హోమియోపతిలో డ్రగ్ సెలెక్షన్లో డాక్టర్ ఫెయిల్యూర్ కావడము. హోమియోపతి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆయుధం. దీన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసే ట్రైన్ పర్సన్ ఉన్నప్పుడే దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాడు, ప్రజల్లో పట్ల చైతన్యం తీసుకురావుతాడు. ఎందుకు ఇట్లా ఫెయిల్ అవుతారంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఎప్పుడన్నా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎట్లుంటుంది, ఒక క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి 4 ఆన్సర్లు ఇస్తాడు, 4 ఆప్షన్స్. దాంట్లో ఏదో ఒకటి టిక్ చేయాలి. ఎవరైతే పర్ఫెక్ట్ చదువుతారో ఆ 4 ఆన్సర్లలో ఏదో ఒక ఆన్సర్ టిక్ చేస్తాడు, ఆ ఎగ్జామ్ పాస్ అవుతాడు. అట్లాగే మరి ఇక్కడ 4 క్వశ్చన్స్కే చదవని వానికి ఎంతో ఇబ్బంది, అబ్బో ఇదే అదే డౌట్ఫుల్గా టిక్ చేస్తారు కొంతమంది, అది ఫెయిల్ అవుతారు. అట్లాగే ఇక్కడ హోమియోపతిలో ఒక సమస్యకు డ్రగ్ సెలెక్షన్ కావాలంటే ఒక సమస్య మీద ఒక 100 మందులు ఉంటాయి, 150 ఉంటాయి, 50 ఉంటాయి. అందులోకించి కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ చేయడమే హోమియోపతి డాక్టర్ యొక్క విశిష్టత. అక్కడ కరెక్ట్ మందు ఇండికేట్ అయిందంటే నోట్లో వేసిన అవర్స్ లోపల మార్పు వస్తుంది. వెన్నుపూస డిస్క్ కానీ, లేకపోతే సోరియాసిస్ కానీ, ఇంకేమైనా కిడ్నీ ప్రాబ్లం కానీ, స్టోన్ ప్రాబ్లం కానీ, ఇంత అద్భుతం. ఎప్పుడైతే ఒకవేళ హోమియోపతి డ్రగ్ సెలెక్షన్ కాకపోతే తాడో పేడో మనకు 24 hours మ్యాక్సిమం 1 week అని చెప్తున్నాను నేను. 1 weekలో నీకేమైనా మార్పు లేకపోతే వెంటనే వాపస్ రా, మందు మారుస్తున్నాం, మళ్ళీ సెకండ్ కోర్సులో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాం, కరెక్ట్ సెట్ అవుతున్నది. ఇట్లా మీరు మిగతా డాక్టర్ దగ్గర మీరు తీసుకుపోయిన కోర్సు 2 నెలలు 3 నెలలు తీసుకుపోయి అక్కడనే వాడడం వల్ల ఒకవేళ ఇండికేట్ కాకపోతే ఆ 3 నెలల టైము వేస్టు, ఆ మందులు వేస్టు, మళ్ళీ రావడం, మళ్ళీ 3 నెలలు, మళ్ళీ రావడం, మళ్ళీ 3 నెలలు, ఇట్లా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 3 సంవత్సరాలకు కరెక్ట్ మందు పడితే 3 సంవత్సరాలకు హోమియోపతి తగ్గిందని చెప్పి ప్రజల లోపల ఇలాంటి తప్పుడు ప్రచారం వచ్చింది. అది కరెక్ట్ కాదు. హోమియోపతిలో ఫస్ట్ వచ్చినప్పుడే కరెక్ట్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, ఫిజికల్ అండ్ మెంటల్ సిమ్టమ్స్ అండ్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ తీసుకొని కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ అయితే 24 hours మార్పు కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం ఒక కిడ్నీ స్టోన్ పెయిన్, విపరీతమైన నొప్పితో వచ్చింది. విపరీతమైన నొప్పి, కింద బొరు, వాళ్ళ పేషెంట్లు వెయిటింగ్ ఉన్నారు, వీడు నాకు నొప్పి సార్ అని బొరుతున్నాడు కింద, విపరీతమైన నొప్పి, అసలు మాట్లాడలేక బెండ్ అయిపోయింది మొత్తం. మరి ఏందయ్య బాబు అంటే స్టోన్స్ మందులు తీసుకొని 15 days అయింది సార్, నాకు ఇంకో విపరీత నొప్పి వస్తుంది. ఆ స్టోన్ ఏమైంది, కిడ్నీ నుంచి యూరేటర్ ద్వారా బ్లాడర్కి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, విపరీతమైన నొప్పి వచ్చింది. అరే ఇది స్టోన్ డిజాల్వ్ అవుతున్నట్టుంది, పర్వాలేదు పడుకో అని చెప్పి అక్కడ సోఫాలో వండబెట్టి ఎవ్రీ 10 minutes ఒక డోస్ ఇచ్చినాక వితిన్ ½ an hourలో నిద్రకి వెళ్ళిపోయాడు. 1 hour 1.5 hour నా పేషెంట్స్ అయిపోయే వరకు 2 hours తర్వాత లేచి మామూలుగా కూర్చొని మాట్లాడగలిగాను. సార్ తక్కువ సార్ అన్నాడు. ఇంత మరి ఇదే స్టేజ్లో అలోపతి సైడ్ పోతే ఏం చేస్తారు, ఫస్ట్ డెక్స్టోజ్ గ్లూకోజ్ పెట్టాలి, అలా మొత్తం పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇవ్వాలి, నడిపిస్తుంటారు. డెక్స్టోజ్ పెయిన్ కిల్లర్ రిలీఫ్ ఇస్తుంది. మరి ఇక్కడ కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ అయింది కాబట్టి ½ an hour 1 hour లోపల నొప్పి తగ్గిపోయింది. ఇది నిన్నటి విషయం, ఇది నిన్న మధ్యాహ్నం. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. మీరు చైతన్యవంతులు కావాలి. ఎక్కడైనా ఒకవేళ రిజల్ట్ రాలేదు హోమియోపతిలో అంటే అక్కడ మీరు చెప్పే పేషెంట్ యొక్క మిస్టేక్ ఉండొచ్చు, లేకపోతే డాక్టర్ ఇండికేషన్ డ్రగ్ ఫెయిల్ ఉండొచ్చు. మళ్ళీ అడగండి డాక్టర్ను, మళ్ళీ ఒత్తిడిదండి, అప్పుడు డ్రగ్ సెలెక్షన్ అవుతుంది. కాకపోయినప్పుడు డాక్టర్ని మార్చుకోండి, తప్పు లేదు. కాబట్టి మంచి డాక్టర్ల దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోండి. సక్సెస్ హోమియోపతిలో అద్భుతంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఖర్చు లేకుండా ఈజీగా పద్ధతిలో హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్, అలాగే ఈ మధ్య బాగా చలి ఎక్కువైంది కదా, చాలా మంది కోల్డ్ ఫీవర్తో బాధపడుతున్నారు. అలాంటి వారికి అంటే అలోపతిలో కాకుండా హోమియోపతిలో కూడా ఫీవర్కి కోల్డ్కి ట్రీట్మెంట్ ఉంటుందా? కోల్డ్ ఇప్పుడు మామూలుగా చాలామంది మా దగ్గరికి క్రానిక్ డిజార్డర్స్ అంటే 5 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్న బాల్య వస్తుంది, ఇవన్నీ క్రానిక్ డిసీజ్ అంటారు. క్రానిక్ డిసీజే కాకుండా అక్యూట్ డిసీజ్ అంటే ఈ నిన్న మొన్ననే జ్వరం, ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చిండు కిడ్నీ స్టోన్తో, అది అక్యూట్ ప్రాబ్లం, సడన్గా వచ్చింది నొప్పి, సడన్గా తగ్గించినాం. మరి ఇలాంటి అక్యూట్ కేసులకు కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. కానీ హోమియోపతి డాక్టర్ దగ్గర రారు. జ్వరం రాగానే అలోపతి ఇంజెక్షన్ దగ్గరికి వెళ్తారు, లేకుంటే కోల్డ్ రాగానే అలోపతి దగ్గరికి పోతున్నారు. ఇది ఎందుకు వీళ్ళ మీద అవగాహన లేక, హోమియోపతి చిన్న గోళీల్లో కూడా ఇంత స్పీడ్గా పనిచేస్తుందా అనే అపోహ ఉండి, భయం ఉండి వాళ్ళు అలోపతికి పోతున్నారు. కానీ హోమియోపతిలో కూడా అలోపతి ఇంజెక్షన్స్ కంటే, యాంటీబయాటిక్స్ కంటే స్పీడ్గా హోమియోపతిలో పనిచేస్తుంది.
ఒక డోసు నోట్లో వేసేస్తే ఇమ్మీడియట్గా 1 అవర్లో హాఫ్ అన్ అవర్లో తగ్గి తెల్లారి వరకు పాపకు జ్వరం తగ్గించాలని చెప్పిన వచ్చిన వాళ్ళు హోమియోపతి అభిమానులు ఎవరైతే కొన్ని ఫ్యామిలీస్ మొత్తం మాకు అలవాటైన వాళ్ళంతా కూడా జ్వరం రాని, దగ్గు రాని, తుమ్ము రాని పిల్లలకు ఇట్లా డోస్ వేస్తే తగ్గిపోతుంది. మరి అక్కడ పోతే యాంటీబయాటిక్స్ ఒక లిస్ట్ రాస్తున్నారు, ఆ సిరప్లు పోసుడు, ఆ మందులు వేసుడు ఎంత బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఖర్చుతో పాటు మళ్ళీ ఓవర్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది. ఈ ఎక్సెసివ్ ట్రీట్మెంట్ మల్టిపుల్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల. మరి ఇక్కడ హోమియోపతిలో మల్టిపుల్ డ్రగ్స్, సింగిల్ డోస్, ఒక డోస్ వేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు మార్పు చెప్పగలుగుతున్నారు. అది హోమియోపతి యొక్క కరెక్ట్ సిద్ధాంతం ఏంటంటే సింపుల్ మెడిసిన్ ఇచ్చినప్పుడే హోమియోపతిలో కరెక్ట్ పనిచేస్తుంది. పేషెంట్ వచ్చినప్పుడు మనకి తొందరగా రిజల్ట్ ఇవ్వాలని చెప్పి ఆతృతతో మల్టిపుల్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు అది ఫెయిల్ అవుతుంది, సక్సెస్ కాదు. కాబట్టి అప్పుడే హోమియోపతి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇవ్వడం అవుతుంది. సింగిల్ డ్రగ్ సింపుల్ డోస్లో ఇస్తేనే అది పర్మనెంట్ క్యూర్ అవుతుంది. మరి విజయవాడలో ఆల్రెడీ హెల్త్ క్యాంప్ అయింది, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. 100కు పైగా పేషెంట్స్ అక్కడికి వచ్చి డాక్టర్ గారిని కలిసి మంచి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇక తిరుపతి ప్రజలకు శుభవార్త ఏంటంటే జాన్ 30న తిరుపతిలో ఫార్చునర్ హోటల్లో మెడికల్ క్యాంప్ ఉండబోతోంది. సో ప్రతి ఒక్కరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఫోన్స్ కలవకపోయినా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాల్ రెడీగా ఉంది సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడదాం. నెహ్రూ గారు. నమస్తే అండి నెహ్రూ గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే నెహ్రూ గారు. నేను సోరియాసిస్ నుంచి బాధపడుతున్నాను సార్. ఒక ఆల్మోస్ట్ 9 years నుంచి బాధపడుతున్నాను. ఓకే. చాలా మెడిసిన్స్ వాడిన, అలోపతి గానీ, ఆయుర్వేదిక్ గానీ, తర్వాత కొన్ని హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడిన కానీ తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుందండి. ఓకే. ఇది మొన్న యూట్యూబ్ లో చూసాను మీ వీడియో. ఓకే. మీరు ఇప్పుడు చేస్తే అసలు సార్ ఇది అసలు కంప్లీట్ క్యూర్ ఉందా ఏంటి, ఎన్ని రోజుల్లో దాని రిజల్ట్ వస్తుంది ఏంటి అనేది కొంచెం చెప్పగలరా సార్? ఓకే. హోమియోపతిలోనే అది దానికి పర్మనెంట్ క్యూర్ ఉంది. మీకు ఎక్కడో తగ్గింది మళ్ళీ వచ్చిందంటే తగ్గడం అనేది అది సప్రెషన్. మీకు పవర్ఫుల్ యాంటీబయాటిక్స్, ఆయుర్వేదం, అలోపతి వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రభావానికి మీకు ఆ ఇచ్చింగ్, ఆ పొట్టు కొంచెం రిలీఫ్ వస్తుంది. దాని రూట్ పోదు కాబట్టి మళ్ళీ అది గ్రోత్ వస్తుంది. అట్లాగే ఇట్లా కాకుండా హోమియోపతిలో మీ కాన్స్టిట్యూషన్, మీ సిమ్టమ్స్, మీ ఫిజికల్ మేకప్, దాని మీద ఆ బేస్ మీద మీ కాజ్ ఏమది అనేది తీసుకొని మేము కరెక్ట్ డ్రగ్ ఇస్తే పర్మనెంట్ క్యూర్. ఇప్పుడు మీరు ఆల్రెడీ యూట్యూబ్ చూసారు, యూట్యూబ్లో మ్యాక్సిమం వీడియోస్ నాకు చూసే ఉంటారు. మరి పర్మనెంట్గా క్యూర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. శాశ్వతంగా తగ్గిపోయిన వాళ్ళు ఒక స్పాట్ లేకుండా పర్మనెంట్గా క్యూర్ అయిన వాళ్ళు ఎంతోమందిని కూడా అలా అప్లోడ్ చేయడం జరిగింది. ఇవాళ కూడా వచ్చారు, ఇవి కూడా రేపు అప్లోడ్ చేస్తా. ఒక చిన్న అమ్మాయి, ఎంత ముస్లిం అమ్మాయి, ఒక 10-12 years అమ్మాయికి 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో ఇప్పుడు నిన్నటితోని మ్యాక్సిమం తగ్గిపోయింది. మొత్తం ఒళ్ళంతా పొట్టు రాలితే ఆ స్కూల్లోకి పోతే పిల్లలు ముంగట టీచర్లు అంతా కూడా జర అసహించుకోవడం జరిగింది. ఆ పిల్ల 3 నెలల నుంచి మన దగ్గర పేరెంట్స్ తీసుకొచ్చి చూపించారు. 3 నెలల లోపల మ్యాక్సిమం 1 month లోపలనే పొట్టంతా పోయింది. మా డాట్స్ ఉండే వితిన్ 2 monthsలో నిన్నటికి చాలా మ్యాక్సిమం స్పాట్స్ కూడా అన్నీ పోయినాయి. నిన్న కూడా ఆ వీడియో తీసుకున్నా, అది 2 కూడా మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో. ఇక మరి ఇంత అద్భుతం 3 నెలలు, మరి సంవత్సరాల పొంటి వాడిన తక్కువగానటువంటి వ్యాధి 3 నెలల్లో తగ్గిపోతుందంటే ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్. కాబట్టి హోమియోపతిలో తగ్గలేదు అనకండి, సిస్టమ్ తప్పు కాదు. ఎక్కడైతే మీరు హోమియోపతి వాడుతారో అక్కడ మీరు సింగిల్ డ్రగ్ కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% క్యూరబుల్ ఉన్నది. అది తగ్గిందంటే మళ్ళీ రాదు. అదే హోమియోపతి యొక్క ప్రత్యేకత. కాబట్టి మంచి డాక్టర్ను, మంచి కరెక్ట్ డ్రగ్ తీసుకున్నప్పుడు 100% క్యూరబుల్. అది ఛాలెంజ్గా చెప్తున్నాను నేను. 100% మళ్ళీ ఈ సోరియాసిస్ అనేది ఇంతవరకు నా దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరు రాలేరు. మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మంచి దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని కనసండి, వారి మీద ఒత్తిడి దండి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని తెప్పించుకోండి. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని కాల్స్ వచ్చినా చాలా మంది అలోపతిలో ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ కాక హోమియోపతికి వచ్చినా సరే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటున్నాయి, అది స్లోగా క్యూర్ అవుతుంది అని. కానీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం అందరికీ ఫాస్ట్ రిలీఫ్ 3 daysలోనే కొంత రిజల్ట్ కనిపించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. అసలు ఎందుకు కొంతమంది హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నా ఎందుకు అక్కడ క్యూర్ అవ్వట్లేదు? ఇదే ఇప్పుడు సేమ్ ఇతను చెప్పాడు కదా, నెహ్రూ గారు చెప్పారు కదా, హోమియోపతి కూడా వాడిన తక్కువ కాలేదంటే కారణం అక్కడ ఇక్కడ పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ లేకపోతే డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ అని చెప్పాను కదా, ఎగ్జామ్కి మల్టిపుల్ చాయిస్ 4 ఒక డ్రగ్ ఒక ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లంకు ఒక 150 మందులు ఉంటాయి. ఆ 150 వెళ్ళి కరెక్ట్ మందు వాడితేనే పనిచేస్తుంది. ఒకవేళ రాంగ్ మెడిసిన్ పడితే అది తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది, అది రిజల్ట్ ఏం కనిపించదు. అందుకే నేను 1 week టైం ఇస్తాను. 1 week లోపల నీ దురదలో, నీ మంటలో ఏమన్నా తేడా ఉందంటే కంటిన్యూ చేసుకో, లేకపోతే వాపస్ రా, మందు మారుస్తా. ఇంతవరకు ఈ ప్రజల లోపల ఈ చైతన్యం లేకపోవడం వల్ల, ఇలాంటి అవగాహన చెప్పకపోవడం వల్లే ప్రజలకు హోమియోపతిలో మెల్లగా పనిచేస్తాయి అనేది తప్పుడు ప్రచారం, తప్పుడు ఏదైతే ఉన్నదో ఇది అదంతా కూడా తప్పనేది నేను నిరూపించడం జరిగింది. అదేవిధంగా
హోమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్, క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి. జర్మనీకి అక్కడ ఏదైతే ప్యూరిఫై మా మెడిసిన్స్ వాడుతుందో దానికి అధిక కాస్ట్ ఎక్కువైనా కానీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మంచి ప్రజలకు ఇప్పుడు 10 BHMS ఒక 5 సంవత్సరాలు, హౌస్ సర్జన్ 1 year, 3 సంవత్సరాలు MD అంటే 10 సంవత్సరాల కోర్సు చేసి ఇచ్చే పేషెంట్లో కరెక్ట్ మెడిసిన్స్ ఇవ్వక మామూలు లోకల్ మెడిసిన్స్ రిజల్ట్ రాకపోతే ఇంత చదువుతున్నా వేస్ట్. కాబట్టి అద్భుతమైనటువంటి మంచి ప్యూరిఫై మెడిసిన్స్ వాడి మంచి ప్రజలకు రిజల్ట్ తీసుకురావాలి. ప్రజలకు ఈ హోమియోపతి యొక్క విశిష్టత తెలియజేయాలి. హోమియోపతి ఈ యొక్క హైనిమాన్ గారు కనిపెట్టినటువంటి ఆయనకు మంచి పేరు రావాలన్నదే మా లక్ష్యంగా ఈ యొక్క ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు వస్తున్న కాల్స్ మ్యాక్సిమం అందరూ సోరియాసిస్తో బాధపడుతూ ఉంటారు. మామూలుగా క్లైమాటిక్ చేంజెస్ వల్ల కూడా ఈ సోరియాసిస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ప్రతి స్కిన్ డిసీజ్ ఏదైనా సరే, సోరియాసిస్ కానీ ఇంకా వేరే స్కిన్ డిసీజ్, వింటర్లో మాయిస్ట్ ఉంటుంది వాతావరణంలో. ఆ మాయిస్ట్కు స్కిన్ కంట్రాక్ట్ అయిపోయి ఈ స్కిన్ డిసీజ్ సప్రెషన్ అయినటువంటి అంటే సుప్తావస్థలో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ ఈ వింటర్లో ఎక్కువ గ్రోత్ వస్తుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఈ స్కిన్ లేయర్స్లలో ఈ ఫంగస్ కానీ బ్యాక్టీరియా సెటిల్ అయి ఉన్నారో వాళ్ళకంతా కూడా ఈ మాయిస్ట్ వాతావరణం ఉండడం వల్ల స్కిన్ డిసీజ్ అన్నీ కూడా ఎక్కువైతాయి. వాటికి అది కూడా ఒక ముఖ్య లక్షణమే. వింటర్లో ఎక్కువైతే దానికి డ్రగ్స్ అలాగుంటాయి గ్రూప్. సమ్మర్లో కొంతమందికి హీట్కి ఎక్కువైతుంది, వాటికి ఆ గ్రూప్స్ అలాగుంటాయి, ఆ మెడిసిన్స్. ఇట్లా వాళ్ళ యొక్క సిమ్టమ్స్ నువ్వు కామన్గా ఒకటే డ్రగ్ అలోపతిలో ఇస్తారు చూడు. ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే కామన్ యాంటీబయాటికే ఉంటుంది, అది ఎవరిచ్చినా అదే యాంటీబయాటిక్ రాస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, మనిషికి తేడా అయిపోతుంది. ఒక మనిషికి ఈ సిమ్టమ్ ఉందంటే డ్రగ్ వేరైతుంది. కాబట్టి అట్లా ప్రతి మనిషిని కూడా ఒక న్యూ కేసుగా ట్రీట్ చేసి వాళ్ళ యొక్క సిమ్టమ్ తీసుకొని కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ అయినప్పుడు మాత్రమే హోమియోపతి మందు పనిచేస్తుంది అనేది అద్భుతంగా ఆనందంగా పడుతున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి జగిత్యాల అమ్మాయి చెప్పాను, కాళ్ళు ఈ చేతులన్నీ పగుళ్ళు రక్తాలు గారుతుండే, ముదురు రాకపోతే రాకపోవు. ఆమె 5 ఏళ్ల వయసు నుంచి ఉన్నది, ఇప్పుడు 22 ఏళ్ళకి వచ్చింది. 16 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లము వితిన్ 1 monthలో మ్యాక్సిమం పోయింది. ఎంత అద్భుతం! ఆమె ఆనందపడి మొదలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఏడ్చుకుంటూ వచ్చింది, వాళ్ళ తండ్రిని తోలుకొని, ఇది తగ్గుతుందా సార్ మీ మాట వినొచ్చినామని చెప్పి. వినొచ్చినా కరెక్టే, నువ్వు చెప్పే సిమ్టమ్ మీద ఆధారపడి ఉంటుంది, నేను ఇచ్చే మందు మీద ఉంటుంది. నువ్వు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏమున్నదో చెప్పమని చెప్పినట్టుగా ఇచ్చిన డ్రగ్ ఫస్ట్ 2 times విజిట్ ఫెయిల్ అయింది, కరెక్ట్ సూట్ కాలేదు. తర్వాత మూడో అంటే సెకండ్ మంత్ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు 100% గన్ షాట్ పడదు. ఇమ్మీడియట్గా 1 week లోపల వచ్చినాక అమ్మాయి అంట ఎన్ని రోజుల మార్పు వచ్చిందామంటే నాకు 1 week వరకనే నాకు మంచిగా అనిపించింది సార్, 1 monthలో తెల్లగా అయిపోయిన చేతులు అన్నది. మరి ఇంత అద్భుతం, మరి అది సోరియాసిసే కదా, ఎంత పామర్ సోరియాసిస్ అంటారు. ఇంత డ్రగ్ సెలక్షనే లేట్ అనేది మీకు ప్రజల లోపల ఇది అవగాహన రావాలన్నదే మాది ఈ యొక్క ఉద్దేశం. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటో డాక్టర్ గారికి. నమస్కారం సార్. నమస్తే సత్యనారాయణ గారు. సార్ దీంట్లో హోమియోపతిలో టీబీకి మందులు ఉన్నాయా సార్ దీంట్లో? కిడ్నీకా? టీబీ ఆల్రెడీ తక్కువ చేసిన కేసులు యూట్యూబ్లో పెట్టినాను. టీబీ మన సిద్దిపేటకి ఒక పేషెంట్ వచ్చిండు, మొత్తము విపరీతమైన దగ్గుతోని మొత్తం బాడీ అంతా శుష్కించిపోయినటువంటి క్యాండిడేట్కు నేను మందులు ఇచ్చిన. టీబీ హాస్పిటల్ తగ్గలేదు, నా దగ్గరికి వచ్చి అప్పచెప్పారు. నేను ఇచ్చిన వితిన్ 3 months 6 months అయింది. ఇప్పుడు పర్వాలేదు, నా దగ్గర ఉన్నది ఆ వీడియో, అది కూడా అప్లోడ్ చేస్తా. టీబీకి ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ 100% హోమియోపతిలో క్యూర్ అవుతుంది. రైట్ డాక్టర్. అలాగే హోమియోపతికి వచ్చిన వాళ్ళంతా చాలా క్రానిక్ డిసీజెస్తో ఉన్న వాళ్ళు, చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వచ్చేటప్పటికి వాళ్ళకి అంత నమ్మకం ఉండదు, తగ్గుతుందా తగ్గలేదా అనే డైలమాతోనే వస్తారు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అంతా. వాళ్ళకి ఫస్ట్ అసలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? గతంలో నేను వాళ్ళకందరికీ కొద్దిగా హోమియోపతి అవగాహన చేయాల్సి వస్తుండే, కొంచెం చెప్పాల్సి వస్తుండే, కానీ ఇప్పుడు చెప్పే అవసరం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఫేస్బుక్, ఈ యూట్యూబ్ వచ్చింది కదా, సోషల్ మీడియా. ప్రజలంతా కూడా నెట్లో చూస్తున్నారు, గూగుల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్నారు, అద్భుతంగా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. నేను చెప్పింది కాకుండా ప్రజలు చెప్పింది ప్రత్యక్షం బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇప్పుడు నాకు ఎక్కువ చెప్పే అవసరం లేకుండా అయిపోయింది. ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. ఈ యొక్క మీడియా ఉపయోగించుకోవడం వల్ల ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. హోమియోపతి అంటే అద్భుతం. ఇప్పుడు నా పేషెంట్లే చెప్తున్నారు, వాళ్ళే 10 మందిని పంపిస్తున్నారు, సార్ ఇంత మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పి. కాబట్టి ప్రజలకు నేను ఒక్కటే, దీన్ని గతం నుంచి కూడా ఈ అద్భుతమైన వైద్య విధానాన్ని అభివృద్ధి చేయకుండా దీన్ని తప్పుడు ప్రచారం చేస్తూ, తప్పుడు ఈ అవగాహన కల్పిస్తూ దీన్ని సపరేట్ చేయడం జరిగింది. దీనిని అద్భుతంగా ట్రీట్మెంట్ ఉన్నదని బయటకు వచ్చినట్టయితే ఇతర వైద్య విధానాన్ని పండుకుంటాయనే ఉద్దేశంతో దీన్ని సపరేట్ చేశారు. కాబట్టి దీనిని అసలైన రూట్ బయటకు తీసుకొచ్చి ప్రజలను చైతన్యం తీసుకురావాలన్నదే లక్ష్యంగా మనం ఈ యొక్క ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇన్ఫెర్టిలిటీతో కూడా బాధపడుతున్నారు. అసలు ఇన్ఫెర్టిలిటీకి ఎటువంటి పరిష్కార మార్గాలు? నిన్ననే సక్సెస్ఫుల్ కేసు, అమ్మాయి 4 లక్షలు నిన్న యూట్యూబ్లో అప్లోడ్ చేసిన చూడండి. ఆమె పేరు మేదిపట్నంకి వెళ్ళి వచ్చింది అమ్మాయి, హెవీ బాడీ, ఆమెకు థైరాయిడ్ సమస్య అండ్ పీసీఓడి.
వాళ్ళు అమ్మాయి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫర్టిలిటీ రూపాయలో 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాక నా దగ్గరికి వచ్చాను. ఓన్లీ 1 మంత్ మెడిసినే అమ్మాయి నేను ఇంటర్వ్యూ ఇచ్చింది. 1 మంత్ లోపల నేను ఇచ్చినప్పుడు పీసీఓడి అంతా డిజాల్వ్ అయిపోయినాయి. కథం ఇమ్మీడియట్గా ఫర్టిలిటీ సక్సెస్ అయిపోయింది. నేననే వీడియో ఇచ్చింది. సార్ అద్భుతం సార్, మీరు మాకు ప్రోగ్రామ్ పెడతాం, మీరు చీఫ్ గెస్ట్కి రావాలని చెప్పి. ఎంత ఆనందం ఉంటుందో చెప్పు. నా వచ్చినప్పుడు డిప్రెషన్లో వచ్చిర్రు, తగ్గుతుందా, థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది అని. ఒక డ్రగ్ ఇండికేట్ అయిందంటే కథం అది అవర్స్లో అది డిజాల్వ్ అయిపోతుంది, అవర్స్లో అబ్జర్వేషన్ అయిపోతుంది, మనకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. కరెక్ట్ గన్ షాట్ పడ్డప్పుడే అట్లా పనిచేస్తుంది. అమ్మాయికి నిన్ననే ఫర్టిలిటీ సక్సెస్, నిన్ననే వీడియో ఇచ్చారు, నిన్న నైట్ నేను అప్లోడ్ చేసిన ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ చూడండి. అలాగే ఇన్ఫర్టిలిటీలో ఈ పీసీఓడి థైరాయిడ్ కాకుండా ఇంకా ఏ సమస్యల వల్ల మెయిన్ ప్రజల్లో ఈ ఫీమేల్స్లో వచ్చేటువంటి ఇన్ఫర్టిలిటీకి ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్, రెండవది ఫైబ్రాయిడ్స్, పీసీఓడి అండ్ సిస్ట్లు, లేకపోతే ఇండోమెట్రైటిస్, ఇవన్నీ ముఖ్యమైనటువంటి సమస్య. సర్వసైటిస్, సర్విక్స్ కూడా ఇన్ఫ్లమేషన్ ఉండి ఆస్ ఓపెన్ కాకపోయే వరకల్లా ఈ స్పర్మ్స్ లోపలికి వెళ్ళాయి. ఇవి ఎక్కువ ఇన్ఫర్టిలిటీకి ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మగవాళ్ళ లోపల మాత్రం ఓన్లీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు అట్లాంటి సమస్య వస్తుంది, కానీ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ కానీ పీసీఓడి, ఇప్పుడు నేను గతంలో ఒక ముస్లిం లేడీ గురించి చెప్పాను కదా, గజ్వేల్, ఆమె ఎంత 48 ఇయర్స్కు ఇన్ఫర్టిలిటీ సక్సెస్ అంటే మామూలు విషయమా? అంత అన్నీ అయిపోయే టైంలో లాస్ట్ మూమెంట్లో ఆమెకు హెవీ బ్లీడింగ్తో వచ్చింది, హెవీ కడుపు నొప్పితో వచ్చి ఆమె రిపోర్ట్ చూస్తే ఆమెకు అన్ని ప్రాబ్లమ్, గర్భసంచికి ఉండే సమస్యలన్నీ ఉన్నాయి. ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకు, ఇండోమెట్రైటిస్, ఫైబ్రాయిడ్, పీసీఓడి, సర్వసైటిస్, హెవీ బ్లీడింగ్, బల్కీ యూట్రస్. ఈ సమస్యల మీద నేను మెడిసిన్ ఇవ్వగానే వితిన్ 3 డేస్లో బ్లీడింగ్ తగ్గింది సార్ అని చెప్పి ఫోన్ చేసింది. కంటిన్యూ చేయమ్మా, వెయిట్ లేవట్టకు, బాగా బరువు పనులు చేయకని చెప్పిన. కంటిన్యూ చేసింది. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ అయిపోయింది. 6 మంత్స్ అయిపోయాక సార్ ఇప్పటికీ 6 నెలలు అవుతుంది, మరి నాకు అంత ప్రాబ్లం మంచిగా అయింది, ఏం లేదు, బాగున్నా అంటే, సరే అమ్మ స్కానింగ్ తీసుకొని రా, మీద కనిపించేది కాకుండా లోపల అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాయడం జరిగింది. అల్ట్రాసౌండ్లో నార్మల్ రిపోర్ట్ రాగానే మెడిసిన్ స్టాప్ చేసేసిన. తర్వాత ఆమె 1 ఇయర్ తర్వాత నా దగ్గరికి వచ్చింది. మొన్న వస్తే కడుపు పెద్దగా అయింది, ఏం సార్ ఇట్లా ఉన్నది, కడుపు టైట్గా ఉన్నది, ఏమవుతుందంటే చూస్తే నాకు కూడా డౌట్ వచ్చింది, ఇదంతా 5 నెలల కడుపులో, వెంటనే స్కాన్ చేపిపో అని చెప్తే స్కాన్ తీస్తే 6 మంత్స్ ప్రెగ్నెన్సీ. మరి 48 ఏళ్ళ వయసులో యూట్రస్కు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి ఆమెకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఇప్పుడు 7th మంత్ రన్నింగ్ అవుతుంది. ఇంతటి అద్భుతం హోమియోపతిలో ఇన్ఫర్టిలిటీకి ఉన్నది. ఇన్ఫర్టిలిటీ కోసం తొందరపడి మీకు తొందరగా పిల్లలు కావాలని చెప్పి 1 ఇయర్ 2 ఇయర్స్ కాగానే ఇన్ఫర్టిలిటీ సెంటర్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. సింపుల్గా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ఉన్న సిమ్టమ్ మీద డ్రగ్ తీసుకున్నట్టయితే ఇమ్మీడియట్గా అవన్నీ డిజాల్వ్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి అమ్మాయిలకు అన్మ్యారీడ్ కానీ మ్యారీడ్ అయినా కూడా పీసీఓడి సమస్య ఎక్కువ ఉంది. పీసీఓడి లేకపోతే థైరాయిడ్ సమస్య, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సంబంధించినటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీనికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కే శాశ్వతమైన వైద్యం. ఆన్లైన్ అయితే హార్మోన్ ట్యాబ్లెట్లు ఇచ్చుకుంటూ తొక్కేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ అట్లా కాదు. హార్మోన్ రావడానికి హార్మోన్ ఎండోక్రైన్స్ మీద పనిచేసే అవి యాక్టివేట్ అయిపోయి ఆ గ్లాండ్స్ మళ్ళీ హార్మోన్ నార్మల్ ఫంక్షనింగ్ చేసేటట్టుగా హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ డిజార్డర్కు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. దానివల్లనే మనకు పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఓకే, అలాగే మనకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉంటాయి మనం హోమియోపతి మెడిసిన్ చూసినప్పుడు కానీ, అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ? అంటే మెడిసిన్స్కి ఏం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేదు, ఎందుకంటే ఇదంతా ఎలక్ట్రానిక్ పవర్ లా మెడిసిన్. ఇప్పుడు ఎట్లుంటుందంటే మందు అంతా మైక్రో లెవెల్ ఉంటుంది. మన కరెంట్ పాస్ అవుతుంది ఎట్లా, ఇప్పుడు కరెంట్ పాస్ కావాలంటే ఏం కావాలి? మీడియా కావాలి, వైర్స్ కావాలి, అల్యూమినియం వైరా లేకపోతే రాగి వైర్తో కరెంటు పాస్ అవుతుంది. మరి ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ కూడా ఒక పవర్, ఆ పవర్ పాస్ కావాలంటే ఏం కావాలి? పిల్స్, తెల్లటి పిల్స్ ఉన్నాయి కదా, అది షుగర్ ఆఫ్ మిల్క్ అంటారు వాటిని. ఆ షుగర్ ఆఫ్ మిల్క్ ఎందుకు వాడతారు? ఆ హెన్మన్ గారు ఎంత మంచి కనిపెట్టిండు చూడు. ఆ షుగర్ ఆఫ్ మిల్క్ అనేది ఒక వెహికల్గా పనిచేస్తుంది హోమియోపతి మందును. ఇప్పుడు చాలామంది తెలియదు, హోమియోపతి ఆ తీయ గోళీలే మందు అనుకుంటారు. మందు అది కాదు, ఆ తీయ గోళీలు ఒక వెహికల్కు పనిచేస్తుంది. అందులో కలిపే మందు పవర్. ఆ పవర్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళడానికి ఈ గ్లూకోజ్ పనిచేస్తుంది, ఈ షుగర్ ఆఫ్ మిల్క్. సపోజ్ మనం ఎక్కువ అలసిపోయినప్పుడు ఎండలలో బాగా తిరిగి వచ్చినప్పుడు వెనకడికి పెద్ద మనుషులు అరే గ్లూకాన్ డి తాగి బిడ్డ అని చెప్పి ఒక నీళ్ళల్లో కొద్దిగా 2 చెంచాలు వేసి తాగిపిస్తారు. ఎందుకు గ్లూకాన్ డి తాగుతున్నాం, గ్లూకోజ్ తాగుతున్నాం అంటే అది డిజాల్వ్ అయిపోయి ఇమ్మీడియట్గా ఎనర్జీ ఇస్తుంది మైండ్కు. అంటే దానికి ఆ యొక్క అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకోసమే డాక్టర్ హెన్మన్ గారు ఈ తీపి గుళికలను, షుగర్ ఆఫ్ మిల్క్ను
ఈ పొటెన్సీ డ్రగ్స్ను కలపడం వల్ల ఈ మందు అక్కడికి తీసుకెళ్తుంది, ఎక్కడికి అయితే సఫర్ ఉందో అక్కడికి తీసుకోవడానికి వెహికల్గా పనిచేసేందుకు తీపి గుళికలు వాడుతారు. ఇది ప్రజల్లో చాలామందికి అవగాహన లేక చాలా గతంలో చెప్పినప్పుడు చాలామంది మాకు మీరు చెప్పింది చాలా మంచిగా అనిపించింది సార్, మీ వాయిస్ మీ లైవ్ ప్రోగ్రామ్ మేము కంటిన్యూగా చూస్తున్నాం, చాలా మాకు అవగాహన కలుగుతుంది, సంతోషం. మీ చైతన్యం కోసమే ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. హోమియోపతిలో అద్భుతమైన వైద్య విధానం, ఇంతకంటే మించిన వైద్యం రాదు. ఎలాంటి సమస్య అయినా 100% సూటబుల్ క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇంకా కొద్దిగా ఆవగించేంత ఇంత రిజల్ట్ కనిపిస్తుందంటే మరి హనుమాన్ గారు ఎంత అద్భుతమైన మనిషి, ఒక గ్రంథాన్ని రాసిపెట్టినంటే ఆయన ఎన్నెళ్ళు ఎంత రాత్రి బావులు కష్టపడితే ఆయన చదివి బాగా రాసిపెట్టిన గ్రంథం చూసి ఇవ్వడానికే డాక్టర్లకు చేతనైతే లేదు, ఇవ్వలేకపోతున్నాం. అంటే ఆయన ఎంత మేధావి. కాబట్టి నేను అనుకుంటా ఆయన హనుమాన్ కాదు, హనుమాన్ అనే హనుమంతుడు దేవుడు ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామి, హనుమంతుడే ఈ హనుమాన్గా పుట్టి ఈ యొక్క వైద్య విధానాన్ని కనిపెట్టినేమో అని చెప్పి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. అంతటి అద్భుతమైన ట్రీట్మెంట్ ఇలా హోమియోపతిలో ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేసి హోమియోపతిలో ఎంత చక్కటి వైద్యం ఉందో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, తిరుపతిలో అయితే జాన్ 30th ఉంది, మెడికల్ క్యాంప్ ఉంది. ప్రతి ఒక్కరూ ముందుగానే బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే దీని తర్వాత విశాఖలో కూడా ఉంటుంది, అది ఇక డేట్ ఫిక్స్ అవ్వలేదు, నెక్స్ట్ వీక్ అలా డేట్ ఫిక్స్ అవుతుంది, అది తెలియజేస్తాం మేము. ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.